కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మేం కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఇన్ఛార్జీలు కానీ స్టేజ్ పైన ఉన్న మన కలకుర్తి నాయకులు కానీ తప్పకుండా అన్ని విధాల మద్దతు ఇస్తాం. లీగల్ కూడా మీకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా డబ్బు పడకుండా హైకోర్టు కానీ ఎక్కడైనా మేము దానికి భరించి పార్టీ పరంగా భరించి రైతుల మరి మీ ప్రయోజనాలు కాపాడడానికి మేము అన్ని విధాలు సహకరిస్తామని నేను కోరుకుంటూ మరి మన సంకటోర్పల్లి నుంచి వెంకటయ్య కానీ గిరి కానీ ఉన్నారా? వెంకటయ్య గిరి ఎవరున్నారు? ఓకే ఓకే. ఇప్పుడు కడతాల్ మండల్ నుంచి ఎవరు? జంగారెడ్డిపల్లి కదా. సభకు నమస్కారం. మా జంగారెడ్డిపల్లి తలకొండపల్లి మండల్ రాంపూర్ విలేజ్, రాంపూర్ జంగారెడ్డిపల్లి రెండు కలిపి రెవెన్యూ శాఖ. అది కానపూర్ జంగారెడ్డిపల్లి పేరు ఎత్తలేరు ఇప్పుడే, కానీ జయపాలన్న కూడా పేరు ఎత్తలే. ఇప్పుడు నేను చెప్తున్నా, జయపాలన్న కూడా రాంపూర్ అని అంటుండు, కానీ జంగారెడ్డిపల్లి పేరు లేదు. అది ఊరు అనేదే లేదు. మేము రైతులము, మేము పక్షపాతం లేదు. రేవంత్ రెడ్డికి కూడా పక్షపాతం లేదు. మేము ఆయనని కసిరెడ్డి నారాయణ రెడ్డికి మేము పిలిచి గెలిపించుకుంటే ఆయన ఇంటికి పోతే మమ్మల్ని నిలదీసిండు. మీకు డబ్బులు ఇప్పిస్తా, మీకు డబ్బులు ఎన్ని కానీ నేను ఇప్పిస్తా, నేను పొలం గురించి నేను ఆవియను. అలా వెంకరెడ్డి అన్న ఉండి మా అన్నయ్య వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. మా అన్నయ్య వచ్చి మీకు డబ్బులు కావాలంటే మా అన్నయ్య వచ్చి 3 గంటల దాకా నేను అసెంబ్లీలో ఉన్నా అని అన్నాడు. ఉంటే మేము 1 గంటకు మళ్ళీ ఆడికెళ్ళి వాడి మళ్ళీ అది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ నుంచి కందుకూరు ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం. ఇంత తిరిగాక కూడా మేము తిండి కూడా లేదు. పాలిటిక్స్ పెట్టి రైతులమా మేము పక్షపాతమా? మేము ఉన్నది 3 ఎకరాలు. మేము 3 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎందుకొరకు మమ్మల్ని ఇంత తిప్పలు పెడుతున్నావు? పాత అలాట్మెంట్ కేసీఆర్ మార్చిన అలాట్మెంట్ పోతే మొత్తం రైతులను ఇంతమంది నాశనం చేస్తున్నావు నువ్వు. నమస్కారం. థ్యాంక్ యూ అయ్యా. నేను కంప్లీట్ జంగారెడ్డిపల్లి అని చెప్పి రాంపూర్ రెవెన్యూ అని చెప్పిన, నువ్వు తప్పర్థం చేసుకున్నావు. ఇప్పుడు చంద్రాయపల్లి నుంచి పురుషోత్తం రెడ్డి, సుద్దపల్లి, చింతపల్లి, కురుమేడా, కురోపల్లి. నీ పేరు మైబెల్లి. సభకు నమస్కారము. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారము. అయ్యా, మా భూములు మాత్రం తిప్లారి గురించి మేము ఇయ్యము. ప్రాణాలు పోయినా ఇయ్యం. ఏమైనా సరే మన అనోని పెళ్ళే మేము రోడ్ అడ్డగించుకుంటే పోలీసు వాళ్ళు వచ్చారు, లేడీస్ పోలీసులు అంతా వచ్చారు.